న్యాయవాదుల రక్షణ కోసం పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చట్టం అమలు చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ రక్షణ కోసం రక్షణ చట్టం అమలు చేయాలని సేపూరి సర్వీసెస్ అండ్ లా అసోసియేట్స్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది విజయమోహన్ కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నామని, ఎందుకనగా న్యాయవాదులు బాధితుల తరపున న్యాయం కోసం పోరాడే సమయంలో అనుకోని శత్రువులను కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో తాను బాధితుల తరపున ఓ స్థల విషయం వెళితే తనపై కూడా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద ఓ తప్పుడు కేసు అంశాన్ని వివరించారు. రక్షణ చట్టం అమలు అయితే ఇలాంటి వాటిని నివారించడం, రక్షణ కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని విజయమోహన్ కోరారు. చాలా ముఖ్యమైనది. తెలంగాణలో ఈ మధ్య అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాక్ట్ ఎనాక్ట్మెంట్ అయింది, దాన్ని వచ్చింది. కానీ మన ఏపీలో రాలేదు. దానికోసం చాలా పోరాటాలు చేస్తున్నారు. అది రావాలి. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ జనం కోసం, ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయవాది కోర్టులో పోయి శత్రువులు కొని తెచ్చుకుంటారు. అవతల నుంచి ఈ మధ్య రీసెంట్గా నేను ఒక సైట్లోకి పోతే, కేసు పరంగా పోతే, నన్ను కూడా అక్యూజ్గా చేసి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద, అట్రాసిటీ యాక్ట్ కింద ఒక ఫాల్స్ కేసు క్రియేట్ చేసి చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే వాటి కూడా ఇవన్నీ నివారించవచ్చు, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. తెలంగాణలో ఒకటి యాక్సిడెంట్లో వక్ఫ్ ప్రాపర్టీని కాపాడే అడ్వకేట్ను యాక్సిడెంట్ క్రియేట్ చేసి చంపేసినారు. యాక్సిడెంటల్ డెత్గా చేయాలని చేస్తున్నారు కాబట్టి అది ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అది మర్డర్ తిన్నట్టు కింద బుక్ అయిపోయింది. ఇట్లాంటి చాలా మందిని చంపడం జరిగింది. కాబట్టి ఈ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ కావాలి, ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి.